ప్లేస్ ఆఫ్ సప్లై చాప్టర్ రివిజన్. గూడ్స్ రిలేటెడ్ మనకి సెక్షన్ 10, 11 మాట్లాడుతది. గూడ్స్‌లో ఏదైనా ఇంపోర్ట్స్ గాని, ఎక్స్‌పోర్ట్స్ అయితే సెక్షన్ 11, నార్మల్ గూడ్స్ రిలేటెడ్ అయితే సెక్షన్ 10. సర్వీసెస్‌లో ఏంటి? సప్లయరు, రిసిపియంట్‌లో ఇద్దరిలో ఒకడు ఇండియాలో ఉండి, ఇంకొకడు అబ్రాడ్‌లో ఉంటే దాని గురించి మాట్లాడేది సెక్షన్ 13. మిగిలినన్నీ కూడా ఇండియాలోనే ఇద్దరు ఉన్నారనుకో అప్పుడు సెక్షన్ 12. ఓకే. సప్లయరు, రిసిపియంట్ గనక ఔట్‌సైడ్ ఇండియాలో ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది డిటర్మైన్ చేయలేము. అది ఎగ్జెంప్టెడ్. ఇప్పుడు నెక్స్ట్ గూడ్స్ రిలేటెడ్ చూద్దాం. ఇక్కడ దానికన్నా ముందు ఏం నేర్చుకోవాలంటే జనరల్ ప్రొవిజన్ అంటే ఏంటి? ఇదే జనరల్ ప్రొవిజన్ సెక్షన్ 13కి ఇదే అప్లై చేసుకో అండ్ సెక్షన్ 10కి 11కి కూడా ఇదే అప్లై చేసుకో. సెక్షన్ 12కి ఒకటే మారుతుంది. ఇక్కడ జనరల్ ప్రొవిజన్ అంటే ఏంటంటే సప్లయర్ పుస్తకాల్లో ఏదైతే రిసిపియంట్ యొక్క అడ్రస్ ఉందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ఒకవేళ సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ లేదు అంటే అప్పుడు లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బీ ద ప్లేస్ ఆఫ్ సప్లై. దట్స్ ఇట్. ఓకే. సప్లై ఇన్వాల్వ్స్ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే ఎవరికి అమ్ముతున్నావు? రిజిస్టర్డ్ పర్సన్కి అమ్ముతున్నావా అంటే ఎండింగ్ పాయింట్ చూసుకుంటాం. ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మితే జనరల్ ప్రొవిజన్. బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్లో ఏం చెప్పాలి? బిల్లింగ్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ఓకే. సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా? బిల్డింగ్ని అమ్మేయడం, లేదంటే బిల్డింగ్తో పాటు ఫర్నిచర్ని కూడా అమ్మడం. ఇవి సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే అప్పుడు ఏం చెప్పాలంటే ఒక రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మితే గూడ్స్ ఎక్కడ ఉన్నాయో, ఇక్కడ గూడ్స్ అంటే ఏంటి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఉన్న ఫర్నిచర్ కూడా అది మూవ్ అవ్వదు కదా. డజ్ అప్పుడు అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుద్ది. రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మినప్పుడు లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ చూస్తాం. ఒకవేళ అన్రిజిస్టర్డ్ పర్సన్కి అయితే జనరల్ ప్రొవిజన్. మళ్ళీ గూడ్స్ అసెంబ్ల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్, ఇది మిషనరీస్ పెద్ద పెద్ద ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. సప్లై ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్, జర్నీలో ఉన్నప్పుడు గూడ్స్ ఏమైనా అమ్మితే ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవుతుంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్. ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కినప్పుడు స్టార్టింగ్ ఒక చోట ఎక్కుతాడు. కాకినాడలో ఎక్కినప్పుడు ట్రైను ఆడెక్కడ దిగుతాడు? మళ్ళీ హైదరాబాద్లో దిగుతాడు. మధ్యలో విజయవాడలో ఆడు గూడ్స్ అమ్ముకున్నాడు అనుకో, ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్ అంటే కాకినాడ చెప్పాలి. విజయవాడలో అమ్మాడు కదా, విజయవాడ ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పకూడదు. ఓకే. అదే సప్లై ఆన్ బోర్డే కన్వెన్స్ అంటే జర్నీలో ఉన్నప్పుడు ఏమైనా గూడ్స్ అమ్మడం. ఇప్పుడు హెయిర్ హోస్టెస్ సెల్లింగ్ ద గూడ్స్ అంటాడు. అక్కడ కూడా ఆ ఫ్లైట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్. ఓకే. ఇక్కడ ఇంకోటి ఇది కొంచెం జాగ్రత్తగా విను. మళ్ళీ చెప్తాను. ఎయిర్ హోస్టెస్ గూడ్స్ అమ్ముదాం ఏమంటారు, ప్యాసింజర్స్కి గూడ్స్ అమ్ముతున్నారు. ఈ గూడ్స్ అనేవి లోడ్ అయ్యిందేమో ఎక్కడ రాజమండ్రిలో పోర్ట్లో లోడ్ అయ్యింది. కానీ ఆ ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంట? హైదరాబాద్ టు సింగపూర్ వెళ్ళే ఫ్లైటు. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్ అని చెప్పాను. అంటే ఏంటంటే దీంట్లోకి లోడ్ ఎప్పుడైతే అయ్యిందో ఆ డేట్ అది ప్లేస్ ఆఫ్ సప్లై అయింది. ఎక్కడ లోడ్ అయింది? రాజమండ్రిలో లోడ్ అయితే ప్లేస్ ఆఫ్ సప్లై రాజమండ్రి. ఓకే. నాట్ ఏది హైదరాబాద్ టు సింగపూర్ కదా, స్టార్టింగ్ పాయింట్ హైదరాబాద్ అని తీసుకోకూడదు. ఎక్కడైతే గూడ్స్ లోడ్ అయ్యాయో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంపోర్ట్ డీమ్డ్ ఇంటర్స్టేట్, అదే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఎప్పుడైనా అయితే అది డీమ్డ్ ఇంటర్స్టేట్స్ కింద ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్డ్ పర్సన్ హైదరాబాద్లో ఉన్నా. నేను నా గూడ్స్ అనేవి వైజాగ్ పోర్ట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నా. ఎక్కడి నుంచి? మలేషియా నుంచి వైజాగ్ పోర్ట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్ అన్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా వినాలి. లొకేషన్ ఆఫ్ ది ఇంపోర్టర్ అంటే వైజాగ్లో ఇంపోర్ట్ చేసుకున్నంత మాత్రాన ప్లేస్ ఆఫ్ సప్లై వైజాగ్ అవ్వదు. ఇంపోర్టర్ యొక్క అడ్రస్, ఇంపోర్టర్ యొక్క అడ్రస్ ఎక్కడ? హైదరాబాద్. నాది హైదరాబాద్ కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై హైదరాబాద్. అదొకటి కొంచెం ట్రిక్కీ, గుర్తుంచుకోవాలి. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? నేను అబ్రాడ్కి ఎక్స్పోర్ట్ చేస్తాను కాబట్టి అబ్రాడ్ ప్లేసే లొకేషన్ ఆఫ్ సప్లై అవుద్ది. లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే. దట్స్ ఇట్. లెట్స్ గో విత్ నెక్స్ట్ సర్వీసెస్ కనుక సెక్షన్ 13 ప్రకారం నువ్వు డిస్పైన్ చేసేటప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై కనుక ఇండియా అయితే సెక్షన్ 13 ఇప్పుడు వస్తుంది. ఒకడు సప్లయరు కానీ రిసిపియన్ కానీ ఇద్దరిలో ఒకడు అబ్రాడ్లో ఉంటాడు, ఒకడు ఇండియాలో ఉంటాడు. దీంట్లో నువ్వు ప్లేస్ ఆఫ్ సప్లై ఇండియా అని డిటర్మైన్ చేస్తే ఎప్పుడు కూడా ఇంట్రా స్టేట్ అనేది రాదు, ఓన్లీ ఇంటర్ స్టేట్ మాత్రమే వస్తుందని చెప్తుంది. నెక్స్ట్
ఇక్కడ మళ్ళీ జనరల్ ప్రొవిజన్ యొక్క మీనింగ్ చెప్తున్నాను. సెక్షన్ 12, 13కి. సెక్షన్ 13 ఏం చెప్పాను ఇందాక ఏదైతే నేర్చుకున్నా అదే ఉంటది. సప్లయర్ పుస్తకాల్లో రెసిపియంట్ అడ్రెస్ ఏదైతే ఉందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతది. ఒకవేళ సప్లయర్ పుస్తకాల్లో రెసిపియంట్ అడ్రెస్ లేదు అంటే అప్పుడు సప్లయర్ అడ్రెస్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకే. డన్. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 12 ప్రకారం జనరల్ ప్రొవిజన్ అంటే మారుతుంది. బి టు బికి అయితే అంటే రిజిస్టర్డ్ పర్సన్ టు రిజిస్టర్డ్ పర్సన్ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్. ఒకవేళ అన్‌రిజిస్టర్డ్ పర్సన్‌కి అయితే మళ్ళీ ఇదే జనరల్ ప్రొవిజన్. ఏదైతే మాట్లాడుకున్నామో అదే. లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్ ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడదాం. చాలా జాగ్రత్తగా వినాలి 2 నిమిషాలు. ఇప్పుడు నేను ఏటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే కొన్ని మనం బ్రెయిన్‌లో స్ట్రైక్ అవ్వడానికి కొన్ని మాట్లాడదాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఇది ఇంటీరియర్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ లేదంటే ఫంక్షన్ హాల్స్ రెంట్‌కి తీసుకొని అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం అది కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీయే. లేదంటే బోట్‌లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. హౌస్ బోట్‌లో. అది కూడా అకామిడేషన్ సర్వీసెసే. ఇది హౌస్ బోట్‌లో కూడా ఏమన్నా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఏంటి పెళ్ళిళ్ళు గట్టా హౌస్ బోట్‌లో చేసుకుంటారు. అది కూడా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ కిందే ట్రీట్ చేయాలి. ఓకే. డన్. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకొక క్లారిఫికేషన్ ఏం చెప్తున్నారంటే కార్గో ట్రైన్స్ ఉంటాయి కదా! ట్రైన్‌లో కార్గోస్ పట్టుకెళ్ళే ట్రైన్స్ మాత్రం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేయకండి. దాన్ని జనరల్ ప్రొవిజన్స్ కింద ట్రీట్ చేయండి అని చెప్పి ఒక సర్క్యులర్‌లో మనకు చెప్పాడు. అదెక్కడుంది సర్క్యులరు? వెయిట్ లెట్ మీ ఓపెన్ ఇట్. ఇది. ఇన్ కేస్ ఆఫ్ కార్గో హ్యాండ్లింగ్ అయితే అక్కడ జనరల్ ప్రొవిజన్స్ వాడండి. ప్లేస్ ఆఫ్ సప్లై ఇమ్మూవబుల్ ప్రాపర్టీలా ట్రీట్ చేయకండి అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మనం ఎక్కడున్నాం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గనక సప్లయరు, రిసిపియంటు ఇద్దరు కూడా ఇండియాలోనే ఉంటే అప్పుడేం చేయాలి? అప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏం అడగాలని చెప్పాను? సప్లయరు, రిసిపియంట్ ఎక్కడున్నారు? ఇండియాలోనే ఉంటే సెక్షన్ 12 వాడుకో. ఓకే. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ సప్లై అన్నది ఎలా డిటర్మైన్ చేయాలంటే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇండియాలోనే ఉంది. అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఉంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క లొకేషను. ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇండియాలో లేదు, దుబాయ్‌లో ఉంది. దుబాయ్‌లో ఉంటే అప్పుడు ఏం చెప్పాలి ప్లేస్ ఆఫ్ సప్లై? అప్పుడు దుబాయ్‌లో అంటే ఏంటి? ప్లేస్ ఆఫ్ సప్లై ఔట్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి బయటికెళ్ళిపోతుంది కాబట్టి వద్దు. మాకు ఇప్పుడేం చేస్తామంటే, మేము దుబాయ్‌ని తీసుకోము. రిసిపియంట్ ఎక్కడున్నాడు? ఇండియాలోనే ఉన్నాడు కదా! అప్పుడు రిసిపియంట్ అడ్రెస్‌ని ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకుంటాం అంటాడు. ఓకే. అది సెక్షన్ 12. సెక్షన్ 13 ఏం మాట్లాడుతుందంటే, సప్లయర్ గాని, రిసిపియంట్ గాని ఇద్దరిలో ఒకడు అబ్రాడ్‌లో ఉంటాడు. ఒకడు ఇండియాలో ఉంటాడు. అప్పుడే ఇదొస్తది. ఓకే. అప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అయితది. దుబాయ్‌లో ఉంటే దుబాయ్ ప్లేస్ ఆఫ్ సప్లై అయితది. లేదు వాడి యొక్క ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఇండియా ప్లేస్ ఆఫ్ సప్లై అయిద్ది. ఓకే. సింపుల్. దీని మీద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఇంకా మనకు కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ క్లారిఫికేషన్స్? ఇక్కడ చూస్తే ఒకటుంటుంది. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయా? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ నీకేమీ లేకుండా వాడు బయట బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డుల మీద నీకు జస్ట్ నీ అడ్వర్టైజ్మెంట్‌లని ప్లే చేయడానికి నువ్వు వాడికేమైనా పే చేస్తే దాన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఏదేటువంటి సర్వీసెస్ ఎటువంటి ఎలా ట్రీట్ చేస్తావో అలాగే దీని మీద కూడా ప్రొవైడ్ చెయ్యి అంటాడు. సేల్ ఆఫ్ రైట్స్ టు యూజ్ ద స్పేస్ ఆన్ హోర్డింగ్ స్ట్రక్చర్ ఆఫ్ వెండార్ టు క్లయింట్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఫర్ డిస్ప్లే ఆఫ్ దేర్ అడ్వర్టైజ్మెంట్. దాన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లాగే ట్రీట్ చేసి ఇద్దరు ఇండియాలో ఉంటే సప్లయర్, రిసిపియంట్ సెక్షన్ 12 అప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ ఇండియా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేషన్ ఇఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియా దెన్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఐడియా ఆడిదే, ప్లేసు ఆడిదే, మొత్తం అంతా ఆడిదే. నీకు వాడే ప్రొవైడ్ చేస్తే దాన్ని జనరల్ ప్రొవిజన్స్‌లా ట్రీట్ చేయండి. అంతే కదా! అర్థమైతుందా నీకు చెప్పేది? ఇక్కడికి దీనికి వేరియన్స్ అర్థం చేసుకో. నువ్వు ఫస్ట్ ఇందాక ఏం మాట్లాడావంటే జస్ట్ వాడు స్పేస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు. ఆ డిజైన్ చేయాల్సిన ఐడియా అంతా నీది. నువ్వు డిజైన్ చేసుకొని నువ్వు ఒక టెంప్లేట్ ప్రిపేర్ చేసుకొని అట్టుకెళ్ళి బాబు ఇది నాకు నీ హోర్డింగ్ మీద ఇది ఇది డిస్‌ప్లే చేయని చెప్పి తీసుకోవడం దాన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీలా ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే బాబు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిస్కెట్స్ సేల్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. దీన్ని నువ్వు ఎలా చేస్తావో నువ్వే ఐడియా తీసుకొని నువ్వే అడ్వర్టైజ్ చెయ్యి అని చెప్తే ఐడియా ఆడిదే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆడిదే ఎవ్రీథింగ్. దీన్ని జనరల్ ప్రొవిజన్‌లో ట్రీట్ చేయమని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు
ఇప్పుడు డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఉంది. డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఏంటంటే ఓన్లీ స్పేస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది అనుకో. ఇంకే అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయకపోతే దాన్ని అప్పుడు ఇన్మూల్ ప్రాపర్టీకి అటువంటి ఇలా ట్రీట్ చేసి దాని మీద ఏదైతే చేస్తామో అయ్యే తీసుకోమని చెప్పాడు ప్లేస్ ఆఫ్ సప్లైకి. ఒకవేళ ఆడు అలా కాకుండా నీకు అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకో. ఎలాగా? ఫర్ రిలేటింగ్ టు హోస్టింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లైక్ నెట్వర్క్ కనెక్టివిటీ, బ్యాకప్ ఫెసిలిటీ, ఫైర్వాల్ సర్వీసెస్ అండ్ మానిటరింగ్ సర్వేలెన్స్ సర్వీసెస్. అంటే ఇక్కడ ఏంటి ఇమ్మూల్ ప్రాపర్టీ ఒకటే కాదు, నీకు ఇంకా ఎక్స్టర్నల్గా నీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. వీటి మీద నువ్వు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం చేయాలి. నాట్ ఇమ్మూల్ ప్రాపర్టీ వైజ్ చేయకూడదు. కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూల్ ప్రాపర్టీ. అదనమాట. మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని చెప్తాను సర్వీసెస్, అది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను అది నెక్స్ట్. ఓకే, ఇక్కడతో మనకి ఏమైపోయింది, ఈ మూల్ ప్రాపర్టీ సర్వీసెస్ మీద మనకు అయిపోయింది. ఓకే, డన్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిజువల్స్. ఇక్కడ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిజువల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ చూడు, పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిజువల్స్లో మనం మాట్లాడుకునేది ఇప్పుడు సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 12 గురించి మాట్లాడదాం. పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిజువల్స్ అంటే 3 తీసుకుందాం. ఫుడ్, రెస్టారెంట్ సర్వీసెస్ ఉంటాయి అవి, బ్యూటీ పార్లర్ సర్వీసెస్, ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. ఈ రెండు డిఫరెంట్ అండ్ ఆల్ అదర్స్ ఒక కేటగిరీ. ఫుడ్, బ్యూటీ అనేది ఒక కేటగిరీలో ఏం చెప్తుందంటే పెర్ఫార్మెన్స్ లొకేషన్, ఎక్కడైతే ఆ యాక్టివిటీ జరుగుతుందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోండి. లేదు ట్రైనింగ్ అండ్ అప్రైజల్, ఈ రెండు కూడా ఒక సెట్ కింద డివైడ్ చేసి బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, బీ2సి అయితే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్. ఇంకా మిగిలినవి కూడా ఆల్ అదర్స్ జనరల్ ప్రొవిజన్స్. ఓకే, అదే మనం ఇప్పుడు మాట్లాడిన ఇది. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 13. ఇప్పుడు నీకు ఒకసారి ఇంకొంచెం బెటర్ క్లారిటీ కావాలంటే ఫుడ్ అండ్ బ్యూటీ రిలేటెడ్లో ఐశ్వర్య ఏం చేసిందంట, ప్లాస్టిక్ సర్జరీ కోసం అబ్రాడ్ వెళ్ళి అక్కడ సర్జరీ చేయించుకుంది. ఇక్కడ ఏంటి, పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిజువల్స్ కదా. ఓకే, ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటని చెప్తావు? సప్లైర్ ఎవడో అబ్రాడ్, రిసిపియంట్ ఎవరు ఇండియా ఆవిడ, కానీ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడైంది? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద చూడు ఒకసారి ఆగు. ఎక్కడైతే పర్సన్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఏం చెప్తుందంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకళ్ళు ఇండియాలో ఉన్నారు, ఒకళ్ళు అబ్రాడ్లో ఉన్నారు. కాబట్టి ఐశ్వర్య ఇండియా ఆవిడ ఎక్కడ చేయించుకుంటుంది? అబ్రాడ్లో చేయించుకుంటుంది ప్లాస్టిక్ సర్జరీ. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అంటే ప్లేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ లొకేషన్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది యాక్టివిటీ? యూఎస్ఏలో ఎక్కడ జరుగుతుంది కదా, అబ్రాడ్లో జరుగుతుంది. కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై అబ్రాడ్ అవుతుంది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అబ్రాడ్ అయింది కదా. ఇప్పుడు అదే చెప్తుంది అక్కడ, రిసిపియంట్ కనుక అవసరమైతే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్కడైతే పెర్ఫార్మెన్స్ జరుగుతుందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. అలా పర్సన్ అక్కర్లేదు అనుకుంటే అప్పుడు జనరల్ ప్రొవిజన్స్ తీసుకుంటాం. ఓకేనా? అంతే, మనకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిజువల్స్ అయిపోయింది. మళ్ళీ జాగ్రత్త వినాలి, ఇందులోంచి ట్విస్ట్ అవుతావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిజువల్స్లో ఫుడ్ అండ్ బ్యూటీ పెర్ఫార్మెన్స్ లొకేషన్, ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. నార్మల్ బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్, బీ2సి అయితే లొకేషన్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ లొకేషన్, పెర్ఫార్మెన్స్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని. మిగిలిన కూడా ఆల్ అదర్స్ జనరల్ ప్రొవిజన్స్. నీకు బీ2బీ అంటే ఏంటి? ఒక రిజిస్టర్డ్ మా ఏంటి ఒక ఫ్యాకల్టీ, రిజిస్టర్డ్ ఫ్యాకల్టీ కొన్ని కన్సల్టెంట్స్ పెట్టుకుంటారు కదా, ట్రైనింగ్ మోటివేషన్ క్లాసెస్ అని. వాళ్ళు ఒక రిజిస్టర్, వాళ్ళు ఒక ఏంటి కంపెనీస్కి వెళ్ళి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని బీ2బీ తీసుకుంటాం. బీ2సి అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా? ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఒకటి ఉంది. ఇప్పుడు డీజోడి ఇటువంటి డ్యాన్సెస్ పెర్ఫార్మెన్సెస్ కానీ జడ్జెస్ అందరూ వెళ్ళి వేరే వేరే ఊర్లు వెళ్ళి ఆ ఊర్లో ఏంటి చిన్న కాంపిటీషన్స్ పెట్టి అందులో బెటర్ పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకొస్తారు. ఇక్కడ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దీన్ని ఏమంటారంటే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు జడ్జెస్ ఉన్నారు కదా, ఈ జడ్జెస్ ఏం చేస్తున్నారు? దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు? ఇండివిజువల్స్, మనలాంటి ఇండివిజువల్స్ వెళ్ళి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, సింగింగ్ అది చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? డీజోడి పర్ఫామ్ చేసే వాళ్ళు, ఇది ఒక రిజిస్టర్డ్ పర్సన్, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్, అది ఎక్కడైతే ఆ కాంపిటీషన్ పెట్టి టెస్ట్ చేస్తున్నారో దాన్ని పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అని, ప్లేస్ ఆఫ్ సప్లై దాన్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్ అదర్స్ జనరల్ ప్రొవిజన్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్
సెక్షన్ 13 పెర్ఫార్మెన్స్ ఆఫ్ సెక్షన్ 13 ఏం చెప్తుంది? రిసిపియంట్ అవసరమా? అవసరమే. అప్పుడు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అవసరం లేదు అనుకుంటే అప్పుడు జనరల్ ప్రొవిజన్స్‌లోకెళ్తాం. ఓకే. డన్. నెక్స్ట్ ఏంటి? పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్. గూడ్స్ రిలేటెడ్ అయితే జనరల్ ప్రొవిజన్స్. నెక్స్ట్ నార్మల్‌గా సెక్షన్ 12 ఏం చెప్తుందంటే గూడ్స్ రిలేటెడ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంది అంటే జనరల్ ప్రొవిజన్స్ తీసుకోమని చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కారు మీద జమ్మూ కాశ్మీర్ ఎళ్తున్నా. మధ్యలో ఏమైంది? కారు ఫెయిల్ అయిపోయింది. అక్కడ పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ మాట్లాడుతున్నాం కదా మనకి. ఇప్పుడు ఒకడు ఫోన్ చేస్తే ఆన్ రోడ్ ట్రావెల్స్ అనేవాడొచ్చి వాడేం చేశాడు? వాడి గూడ్స్ వాడి నాకు నా రిపేర్ చేసేసాడు. నేను రిపేర్ చేసినందుకు వాడి గూడ్స్ మొత్తం 50,000 బిల్లేసాడు. అందులో గూడ్స్ వాల్యూ ఏమో 10,000 వారి సర్వీస్ కాస్ట్ ఏమో 40,000. ఇప్పుడు దీని మీద ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతాడు క్వెషన్‌లో. అయితే వీళ్ళిద్దరు ఎక్కడ సప్లయరు, రిసిపియంట్ ఎవరు? ఇండియన్సే కదా! అప్పుడు సెక్షన్ 12లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడేంటి జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేయమన్నాడు. బీ2బీ అయితే ఏం చెప్తావు? బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ తీసుకుంటాం. బీ2సీ అయితే ఏం చెప్పాలి? బీ2సీ అయితే సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ తీసుకుంటాం. ఇప్పుడు క్వెషన్‌లో ఏమంటాడంటే వీడికి అక్కడ ఏ సిస్టము లేదు. వీడు ఇన్వాయిస్ జనరేట్ చేయలేకపోయాడు అంటాడు. అంటే ఏంటి అక్కడ వాడు సప్లయర్ దగ్గర రిసిపియంట్ అడ్రస్ లేదు. అప్పుడేం చెప్తావు? లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అదనమాట. సెక్షన్ 12 మీద జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేసే విధానం. నెక్స్ట్ ఏంటి? పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్సే. ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్డా? నాట్ రిక్వైర్డా? ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే గూడ్స్ అవసరం ఉందా? గూడ్స్ అవసరం లేదా? అన్న బేస్ మీద ఇక్కడ బైఫర్కేషన్ జరుగుతది. ఇప్పుడు గూడ్స్ అనేది అవసరం లేదు అన్నాడనుకో. ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది అక్కర్లేదు. ఒక ఎగ్జాంపుల్‌తోనే బాగా గుర్తుంచుకుందాం దీనికి. దీనికి ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే స్టడీ మెటీరియల్‌లో అమెరికాలో ఉన్న వాడి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇండియా అనేవాడు ఏం చేస్తున్నాడు? సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవడికి? అమెరికాలో ఉన్నవాడికి. ఇప్పుడు క్వెషన్ అడిగితే ఏంటి? నువ్వేమడిగావు? పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ సంబంధించిందే ఈ ప్రొవిజన్. అయితే ఇక్కడ గూడ్స్ అనేది ఇంపార్టెంటా? మనం ఏం చేస్తున్నాం? సాఫ్ట్‌వేర్. అది ఎలాగా ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెంట్ చేసేస్తాం వాడి సిస్టమ్ మీద. ఇక్కడ గూడ్స్ అనేది ఏమన్నా ఉందా అంటే లేదు. గూడ్స్ యొక్క ఆహ్, ఏంది రిక్వైర్మెంట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ అది ఏమంటారు? ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది నాట్ రిక్వైర్డ్. ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైతదంటే లొకేషన్ ఆఫ్ ద గూడ్స్. గూడ్స్ ఎక్కడ అసలు గూడ్ అంటే ఏంటి ఇక్కడ? మొబైల్ ఫోన్సు. మొబైల్ ఫోన్స్‌లో మనం ఇండియన్ నూట్స్ వాడు ఏం చేస్తున్నాడు? సాఫ్ట్‌వేర్ ఏస్తున్నాడు. ఆ లొకేషన్ ఆఫ్ ద గూడ్స్. గూడ్స్ ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయి. సో, ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మిన్ చేయాలి? లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో, అదనమాట. ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ నాట్ రిక్వైర్డ్ అంటే దానికి అలా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ ఎక్కడ ఉన్నాయి కాబట్టి అమెరికాలో ఉన్నాయి కాబట్టి అది నేను ఎలా ట్రీట్ చేయొచ్చు? ఎక్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ కింద నేను ట్రీట్ చేయొచ్చు. ఓ ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్కడైతే లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ అనేది రిక్వైర్డో ప్రెజెన్స్ ఆఫ్ ద గూడ్స్ అనేది రిక్వైర్డో అప్పుడు నువ్వెలా డిటర్మైన్ చేయాలంటే పెర్ఫార్మెన్స్ లొకేషన్. ప్లేస్ ఆఫ్ సప్లై అనేది పెర్ఫార్మెన్స్ లొకేషన్. గానీ 4 వాటిల్లో ఎగ్జంప్షన్స్ ఉంది. ఈ 4 వాటిల్లో కవర్ అయితే మాత్రం అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైతది? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అవ్వదు గానీ, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అవుతుంది. ఆ 4 కేసెస్ ఏంటంట? గూడ్సు, ఆర్ అండ్ డి, టెస్టింగ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్స్, షిప్స్ అండ్ వెసెల్స్. షిప్స్, వెసెల్స్ సంబంధించింది, ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధించింది, ఆర్&డి, టెస్టింగ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్, గూడ్స్. గూడ్స్ అంటే ఏంటి? గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని వేరే కంట్రీలోంచి ఇంపోర్ట్ చేసుకొని రిపేర్ చేసేసి మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసేయాలి. ఆడొక కండిషన్ పెట్టాడు ఏంటంటే, నువ్వు ఆ గూడ్స్‌ని వాడకూడదు అనేది ఎక్కడ చెప్పాడంటే, ఒక క్లారిఫికేషన్‌లో చెప్పాడు మనకి. ఆ గూడ్స్ వాడకూడదని చెప్పి. ఐ విల్ టేక్ యూ టు క్లారిఫికేషన్ వెయిట్. ఇక్కడ చూడు క్లారిఫికేషన్‌లో ఫోర్త్ పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ కట్టింగ్, పాలిషింగ్ యాక్టివిటీ ఆన్ అన్‌పాలిష్డ్ డైమండ్స్ విచ్ ఆర్ టెంపరర్లీ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా ఆర్ నాట్ పుట్ టు యూజ్. అది నువ్వు వాడకూడదు. ఇన్ ఇండియా ద ప్లేస్ ఆఫ్ సప్లై వుడ్ బి డిటర్మైన్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 13 సబ్‌సెక్షన్ 2. అంటే ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ తీసుకోవాలి. ఓకే. సరేనా? పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ అంటే ఏం చెప్పి సెక్షన్ 12 అయితే జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేస్తాం. సెక్షన్ 13 అయితే ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది ఇంపార్టెంట్. కావాలా? అక్కర్లేదా? కావాలి అంటే ఏం చెప్పాం? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పాను. లేదు ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అక్కర్లేదంటే ఏంటి? లొకేషన్ ఆఫ్ ద గూడ్స్. గూడ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అయితది. ఇది కొంచెం జాగ్రత్తగా కన్‌ఫ్యూజ్ అయితావు. ఎగ్జాంపుల్‌తో గుర్తుంచుకో. ఓకే. నెక్స్ట్ ఏంటి ఇక్కడ
ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్డ్ అయితే ఏం చెప్పావు? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్. గానీ దానికి మళ్ళీ ఒక ఎక్సెప్షన్ చెప్పాడు. ఆ ఎక్సెప్షన్ కేసెస్‌లో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్, ప్లేస్ ఆఫ్ సప్లై తీసుకోకూడదు. అక్కడ తీసుకోవాల్సిందేంటి? లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంట్ ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోవాలి. అదేంటంట? గూడ్స్ టెంపరరీలీ ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్‌పోర్టెడ్ ఆఫ్టర్ రిపేర్స్. ఇన్ కేస్ ఆఫ్ ఆర్&డి ఆర్ ఎనీ టెస్టింగ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ ప్రొవైడెడ్ అదర్ కండిషన్స్ ఫర్ ఎక్స్‌పోర్ట్ సర్వీస్ ఈస్ సాటిస్ఫైడ్. అదర్ కండిషన్స్ ఫర్ ఎక్స్‌పోర్ట్ సర్వీస్ ఈస్ సాటిస్ఫైడ్ అంటే ఏంటి? ఎక్స్‌పోర్ట్‌కి అదర్ కండిషన్స్ ఏమున్నాయంటే సప్లయర్ అనేవాడు ఇండియాలో ఉండాలి. రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. ప్లేస్ ఆఫ్ సప్లై షుడ్ బి అవుట్ సైడ్ ఇండియా. కన్సిడరేషన్ షుడ్ బి ఇన్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్. సప్లయర్ అండ్ రిసిపియంట్ ఆర్ నాట్ టూ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ సేమ్ పర్సన్. ఒకే కంపెనీకి సంబంధించిన 2 ఎస్టాబ్లిష్మెంట్స్ అయ్యి ఉండకూడదు. అదనమాట. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ రిలేషన్ టు ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇట్స్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్. మెయింటెనెన్స్, రిపేర్ ఆర్ ఓవర్‌హాల్ సర్వీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షిప్స్ అండ్ అదర్ వెసెల్స్ ఆర్ ఇట్స్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్. ఓకే. ఇక్కడితో మనకి మెయిన్ ఇంపార్టెన్స్ అన్నీ అయిపోయి ఇక్కడి నుంచి ఫటాఫట లెగుతాయి. ఇప్పుడేంటి? ఈవెంట్ రిలేటెడ్ సర్వీసెస్ గురించి మాట్లాడాలి. ఇందు మీద చాలా క్వెషన్స్ ఉన్నాయి ఈవెంట్స్ మీద. ఈవెంట్‌లో అడ్మిషను, ఆర్గనైజింగు ఈ 2 వేరే వేరేగా చూడాలి. అడ్మిషన్ అంటే ఏంటి? ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోకి నిన్ను అడ్మిట్ చేయడం. లేదంటే ఒక వండర్ లాంటిది దాంట్లోకి నువ్వు ఏంటి టికెట్ కొనుక్కొని ఎళ్తావు కదా! ఆటిలిని అడ్మిషన్స్ అంటారు. ఆర్గనైజింగ్ అంటే ఏంటి? ఇది సినిమా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, మ్యారేజెస్ ఆర్గనైజ్ చేయడం, ఇటువంటివి ఆర్గనైజింగ్ అంటాం. ఇప్పుడు అడ్మిషన్ రిలేటెడ్ ఎయిదర్ సెక్షన్ 12 అయినా, 13 అయినా సరే ఈవెంట్ ఆఫ్ ద ఏమంటారు అది? ఈవెంట్ లొకేషన్. ఆ అడ్మిషన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద డిటర్మైన్ చేస్తాం. గానీ ఆర్గనైజింగ్ అయితే ఏం చేయాలి? బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్, బీ2సీ అయితే ఏం చెప్పాలి? ఈవెంట్ లొకేషన్. అయితే ఇండియాలో ఒక చోట అయితే దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో పెద్ద హ్మ్, ఏంటది ఏమంటారు దాన్ని? ఆహ్, సినిమా లాంచ్ ఏదో ఈవెంట్ చేస్తున్నారనుకో. అప్పుడేం జెప్తావు? ఈ హైదరాబాద్ కాబట్టి ఈవెంట్ లొకేషనే తీసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్‌లో కాకుండా దుబాయ్‌లో చేత్తన్నారనుకో ఇదే ఈవెంటు. అప్పుడేం చేస్తావు? దుబాయ్ తీసుకుంటావు ప్లేస్ ఆఫ్ సప్లై? దుబాయ్ కాదు. అప్పుడేం చేయాలంటే ఇఫ్ ఈవెంట్ ఈజ్ ఔట్‌సైడ్ ఇండియా దెన్ లొకేషన్ విల్ బి ప్లేస్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంట్. రిసిపియెంట్ అడ్రెస్‌ని ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకుంటాం. ఓకే. అడ్మిషన్ ఆర్ ఆర్గనైజింగ్ ఎన్ ఈవెంట్. ఒకవేళ సెక్షన్ 13 అయితే అడ్మిషన్ గానీ, ఆర్గనైజింగ్ గానీ ఏదైనా సరే ఈవెంట్ ఎక్కడ జరిగితే దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. చాలా జాగ్రత్తగా వినాలి. 2 చూడడానికి ఒకలాగా ఉంటాయి గానీ చిన్న ట్రిక్ ఉంటది. చిన్న డిఫరెన్స్ ఉంటది. ఇది సెక్షన్ 13లో. నార్మల్‌గా ఏం చెప్తుంది? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్ అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనుకో. బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్, బీ2సీ అయితే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్. లేదు జనరల్ ప్రొవిజన్స్ అంటే సెక్షన్ 13 అయితే గనక జనరల్ ప్రొవిజన్స్. అదే ప్యాసింజర్స్ అయితే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే సెక్షన్ 12 అయితే బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్, బీ2సీ అయితే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యాసింజర్. ఇదే ఈ సెక్షన్ 13 అయితే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యాసింజర్ తీసుకుంటాం. ఓకే. డన్. ఇక్కడ ఒక క్వెషన్‌లో ఏమైనా ఇంపార్టెంట్ చెప్పగలమంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్‌లో వాడు వాడేంటి వాడిది పర్టిక్యులర్ ఊరు, గాని ఈ ఊరొచ్చాడు, ఇక్కడి నుంచి కొరియర్ ఏసాడు అన్నట్టు చెప్తాడు. ఎక్కడైతే కొరియర్ ఏసాడో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద డిటర్మైన్ చేయాలి బీ2సీ కేస్‌లో. ఓకే. నెక్స్ట్ సర్వీసెస్ ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్. ఇప్పుడు ఇందాక ఏం మాట్లాడాం? ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు గూడ్స్ అమ్మేయడం అంటాం. ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ అమ్ముతాడు. ఎలాగా? సినిమాస్ వాడికి నచ్చిన సినిమాస్ ప్లే చేయడం, ఫ్లైట్‌లో ఉన్నప్పుడు నచ్చిన సినిమాస్ ప్లే చేయడం, లేదంటే మేకప్ ట్రీట్మెంట్ చేయడం, ఇటువంటియన్నీ సర్వీసెస్ అనమాట. అప్పుడేం చెప్తున్నానంటే ఎయిదర్ సెక్షన్ 12 ఆర్ ఎయిదర్ సెక్షన్ 13 స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కన్వెన్స్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకేనా? అందులో ఏమన్నా ట్రిక్కీ లేదు. నెక్స్ట్ ఏంటి? ఓఐడీఆర్ సర్వీసెస్. ఇక్కడ ఓఐడీఏఆర్ సర్వీసెస్ అనేది ఏంటి? ఒక ఎగ్జాంపుల్ నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ సర్వీసెస్ మనం ఇండియాలో తీసుకుంటాం గదా! అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైతది? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడో వాదే ప్లేస్ ఆఫ్ సప్లై అయితుంది. నెక్స్ట్ ఏంటి? ఇది సెక్షన్ 13లో చెప్పాం. మరి నార్మల్‌గా సెక్షన్ 12 అయితే ఏముంది? ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కాకుండా నెట్‌ఫ్లిక్స్ ఎక్కడిదో అబ్రాడ్‌ది అనుకుందాం. ఇండియాలోనే ఒక పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ తయారు చేసి ఓఐడీఆర్ సర్వీసెస్ అది ఇండియాలోనే ఇస్తే జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ఆహ్, ఇక్కడేమన్నుందా? ఓఐడీఆర్ సర్వీసెస్ మీద ఒక క్లారిఫికేషన్ ఉంటది. లెట్స్ గో దేర్. ఇక్కడ చూడు. లయబిలిటీ టు పే జీఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ ఓఐడీఆర్ సర్వీసెస్ బై ఎన్టీఓఆర్. ఎన్టీఓఆర్ అంటే ఎవడో కాదు. ఒక ఇండివిడ్యువల్ అన్‌రిజిస్టర్డ్ పర్సన్ ఆడు బిజినెస్ పర్పస్ కోసం గానీ, అన్ ఏ పర్సనల్ పర్పస్ కోసం గానీ, ఏ పర్పస్ కోసం అన్నా ఓఐడీఆర్ సర్వీసెస్ తీసుకుంటే వాడు ఎన్టీఓఆర్ అంటాం.
ఒకవేళ ఈవెన్ దో రిజిస్టర్డ్ పర్సన్ ఓన్లీ ఫర్ డిడక్టింగ్ టీడీఎస్ అయితే ఏమైతాడు? వాడు కూడా ఏమైతాడంటే ఎన్టీఓఆర్ అయితాడు. ఎప్పుడైతే ఎన్టీఓఆర్ వచ్చిందో ఓఐడిఏఆర్ ఇక్కడ ఓ ఉంటే దాన్ని మనం ఎలా గుర్తుంచుకోవచ్చంటే ఎఫ్సీఎం కవర్ అవుతుంది. ఆ ఒక్క చోట ఎఫ్సీఎం మిగిలిన అన్ని చోట్ల కూడా ఆర్సీఎమే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు అడగాల్సిన క్వెషన్ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే రిసిపియంట్ యొక్క లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియరీ సర్వీసెస్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉంది. ప్లే స్టోర్ ఉంది. మనం సినిమా చూస్తాం. రిసిపియంట్. ఇక్కడ మధ్యలో ఇంటర్మీడియరీ దగ్గర ఎప్పుడు జీఎస్టీ అనేది వసూలు చేయాలి అంటే, ఆ ఇంటర్మీడియరీ గనక ఔట్‌సైడ్ ఇండియాలో ఉండి, ఆ ఔట్‌సైడ్ ఇండియాలో ఉన్న తర్వాత వాడు గనక ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేసినా వాడి దగ్గర వసూలు చేస్తాం. ఏంటి ఆ కండిషను? ఆడు ఇన్వాయిస్ రైజ్ చేసాడా? లేదంటే పేమెంట్ కలెక్ట్ చేసుకున్నాడా? లేదంటే డెలివరీ ఏమన్నా చేసేటప్పుడు ఆడు ఆథరైజ్ చేస్తున్నాడా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఫిక్స్డ్ బై ద ఇంటర్మీడియా. ఈ కండిషన్స్‌లో ఏ ఒక్క కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేసినా అప్పుడు ఇంటర్మీడియరీ దగ్గరే మనం ఏం చేస్తాం? జీఎస్టీ కలెక్ట్ చేస్తాం. లేదు అనుకుంటే ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోతే సప్లయర్ దగ్గర మనం ఐజీఎస్టీ అనేది కలెక్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడితో మనకి ఏమైపోయింది? ఓఐడిఆర్ సర్వీసెస్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సెక్షన్ 12 అయితే జనరల్ ప్రొవిజన్సే, అందులో ఏమి లేదు. సెక్షన్ 13 అయితే ఏం చెప్పాలి? బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈవెన్ బ్రోకరింగ్, ఇప్పుడు షేర్స్ కొనుక్కున్నాడు ఒక బ్రోకర్ దగ్గర అన్నది కూడా ఇందులోకి వస్తుంది. కమిషనింగ్ ఏజెంట్స్ ఇవి కూడా ఇందులోకి వస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే నీకు గనక ఆ బ్యాంక్లో నీకు అకౌంట్ ఉంటే నీ సప్లయర్ యొక్క లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నీకు అందులో అకౌంట్ లేదు అనుకుంటే అప్పుడు జనరల్ ప్రొవిజన్స్ తీసుకోవాలి. ఓకే. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉందా అంటే, ఒక బ్రోకరు షేర్స్ కొనుక్కున్నాడు ఒకరి దగ్గర నుంచి. ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే ఏం చెప్తావు? అక్కడ బ్రోకర్ అనేవాడు ఇండియాలో ఉంటాడో, ఈవెన్ ఇద్దరు కూడా ఇండియాలో ఉంటే అప్పుడు జనరల్ ప్రొవిజన్స్ వాళ్ళు. బీ2బీ అంటే ఏంటి? లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్. బీ2సి అంటే జనరల్ ప్రొవిజన్. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియరీ సర్వీసెస్. ఇంటర్మీడియరీ సర్వీసెస్ అనేవి సెక్షన్ 13 అయితే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్, సెక్షన్ 12 అయితే జనరల్ ప్రొవిజన్స్. అసలు ఇక్కడ ఇంటర్మీడియరీ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వీడు డీల్ కుదురుస్తాడనమాట. ఆ డీల్ కుదిర్చినందుకు వీడు కమిషన్ తీసుకుంటాడు. ఇటువంటి వాటి మీద ఈ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒకడు ఏముంటాడంటే వెండర్ని ఐడెంటిఫై చేసి ఫారిన్‌లో ఉన్నవాడికి చెప్తే ఆడి దగ్గర ఫారినర్ కొనుక్కుంటాడు. సో, వీడికి ఆహ్, మంచి వెండర్‌ని సెలెక్ట్ చేసినందుకు వీడికి కమిషన్ ఇస్తాడు. ఇక్కడ దీన్నే మనం ఏం మాట్లాడతామంటే ఇంటర్మీడియట్ సర్వీసెస్. అక్కడ ఏం చేయాలంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే. నెక్స్ట్ హైరింగ్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్‌లో మనకేముందంటే హైరింగ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వెసెల్ అయితే జనరల్ ప్రొవిజన్స్ తీసుకో. ఎయిర్ మిగిలిన అన్నిట్లికి కూడా అది కూడా మోర్ దాన్ 30 డేస్ ఉంటే జనరల్ ప్రొవిజన్స్. ఒకవేళ లెస్ దాన్ 30 డేస్ నువ్వు హైర్‌కి తీసుకుంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్‌ని అక్కడ లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే. మిగిలిన సెక్షన్ 12 అయితే జనరల్ ప్రొవిజన్సే. నెక్స్ట్ థింగ్ హైరింగ్ ఆఫ్ అదే సారీ జనరల్ ప్రొవిజన్సే. నెక్స్ట్ ఏంటి? టెలికమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ బ్రాడ్‌బ్యాండ్ అండ్ డీటీహెచ్. టెలికమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ బ్రాడ్‌బ్యాండ్ అండ్ డీటీహెచ్ అంటే ఏం చెప్తున్నాడు? ఫిక్స్డ్ లైన్ అయితే సెక్షన్ 12లో ఫిక్స్డ్ లైన్ అయితే ఎక్విప్‌మెంట్ యొక్క లొకేషను, మొబైల్ అయితే పోస్ట్ పెయిడ్ అయితే బిల్లింగ్ అడ్రెస్, ప్రీపెయిడ్ అయితే ఏం చెప్పాలి? డీలర్ అడ్రెస్ గానీ, ఎవడైతే ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకున్నాడో అక్కడ జనరల్ ప్రొవిజన్స్ తీసుకోవచ్చు. ఓకే. జనరల్ ప్రొవిజన్స్ ఈ సెక్షన్ 13 అయితే జనరల్ ప్రొవిజన్సే. ఇక్కడ ఒక క్వెషన్ ఉంది. డీటీహెచ్ సర్వీసెస్ 'షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరు ఫ్రెండ్స్. సల్మాన్ ఖాన్ కోసం షారుఖ్ ఖాన్ ఏంటి డీటీహెచ్ కనెక్షన్ ఇచ్చాడు అన్నట్టుంటది. డీటీహెచ్ కనెక్షన్ ఎక్కడైతే ఇచ్చాడో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ఓకేనా. ఇంటర్మీడియరీ సర్వీస్ అంటే ఏంటి? ఎవడై ఉండాలి? అరేంజెస్ ఆర్ ఫెసిలిటేట్స్ బిట్వీన్ 2 ఆర్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ 2 ఆర్ మోర్ పర్సన్స్ అంతే. నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ మనం వెళ్ళిపోతే రూల్స్‌లోకి వెళ్ళిపోతాం. ఎక్కడ డిస్క్రిప్షన్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కానీ ఒక గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్‌కి, లోకల్ అథారిటీకి, స్టాట్యూటరీ బాడీస్‌కి ఎవడైనా సరే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఎలా ప్రొపోర్షనేట్ చేస్తావు బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అంటే, ఒకవేళ ట్రైన్స్ మీద నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసావనుకో లెంత్ ఆఫ్ దట్ రైల్వే ట్రాక్ ఒక్కొక్క రాష్ట్రం రైల్వే ట్రాక్ ఎంత పంచుకుంటుందో దాని బేస్ మీద మాట్లాడతాం. ఒకవేళ ఆన్ రైల్వే టికెట్స్ మీద గనక అయితే
నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఈచ్ యూనియన్ స్టేట్. ఒకవేళ టీవీ ఛానల్స్‌లో అయితే లాస్ట్ ఒక క్వార్టర్‌లో లాస్ట్ వీక్‌లో వచ్చిన డేటాని ఎవడైతే బీఏఆర్‌సీ అనేది నంబర్ ఆఫ్ వ్యూయర్స్ అని డిక్లేర్ చేస్తుందో ఆ ప్రొపోర్షనేట్ రేషియోలో పంచాలి. ఇంటర్నెట్ అయితే ఇంటర్నెట్‌ని ఎవడు ఆపలేడు కాబట్టి డీమ్డ్ టు ప్రొవైడెడ్ ఆల్ ఓవర్ ఇండియా నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ ఆ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ దాని బేస్ మీద. నెక్స్ట్ ఏంటి త్రూ ఎస్ఎంఎస్ నంబర్ ఆఫ్ టెలికాం సబ్స్క్రైబర్స్ పబ్లిష్డ్ బై ట్రాయ్. ఒకవేళ టెలికాం మెసేజెస్ ద్వారా అయితే ట్రాయ్ ప్రొవైడ్ చేస్తున్న నెంబర్ ఆఫ్ టెలికాం సబ్స్క్రైబర్స్ బేస్ మీద నువ్వు ఆ పర్టికులర్ అమౌంట్‌ని ప్రొపోర్షనేట్‌గా పంచు. నెక్స్ట్ ఏంటి? మనకి మూల్ ప్రాపర్టీ మీద ఇందాక మాట్లాడేసుకున్నాం అయిపాయా. నెక్స్ట్ ఏంటంటే మాట్లాడాను లేదా ఇది? ఏం లేదు ఒకసారి రివైజ్ చేసుకోవచ్చులే మాట్లాడినా. ఈ మూల్ ప్రాపర్టీ మీద ఎలా ఒక మోర్ దాన్ వన్ స్టేట్ ఈ మూల్ ప్రాపర్టీని షేర్ చేసుకుంటున్నప్పుడు అప్పుడే ఎలా పంపించుతామంటే, ఒకవేళ అకామిడేషన్ అండ్ యాన్సిలరీ సర్వీసెస్ మాత్రమైతే నంబర్ ఆఫ్ నైట్స్ స్టేడ్ ఇన్ ఈచ్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ ఏమైతుందంటే ఇండియా ఆ 2 కంట్రీస్ యొక్క 2 స్టేట్స్ యొక్క బోర్డర్స్‌లో ఉందనుకో, అక్కడ ఏంటంటే ఆడ ఎన్ని రాత్రులు అక్కడ గడిపాడన్న బేస్ మీద డివైడ్ చేస్తాం. ఒకవేళ అకామిడేషన్ బై హౌస్ బోట్. హౌస్ బోట్‌లో అకామిడేషన్ అంటే ఏంటి? ఎన్ని రాత్ ఇక్కడ ఏంటంటే టైమ్ స్పెంట్ బై బోట్ ఆర్ వెసెల్ ఇన్ ఈచ్ స్టేట్. ఆ బోటు ఈ పర్టిక్యులర్ స్టేట్‌లో ఎంతసేపు గడిపిందో దాని బేస్ మీద. అదే వెసెల్ అండ్ ఇట్స్ యాన్సిలరీ సర్వీసెస్ కూడా సేమ్ అంతే. నెక్స్ట్ ఏంటి? ఇవి కాకుండా ఇంకే సర్వీసెస్ అయినా సరే తీసుకుంటే అక్కడ ఏం చెప్తుంది? ఏరియా ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ లయింగ్ ఇన్ ఈచ్ స్టేట్. ఒక్కొక్క స్టేట్‌లో ఎంతైతే ఆల్ అదర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ రిలేషన్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ నాట్ కవర్డ్ అబోవ్. పైన చెప్పినవి కాకుండా ఇంకేదైనా సరే లెంత్ ఆఫ్ ద ఇమూవబుల్ ప్రాపర్టీ లయింగ్ ఇన్ ఈచ్ స్టేట్ ఆ బేస్ మీద తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? ఒక ఈవెంట్ ఏదైనా సరే ఆర్గనైజ్ చేసినప్పుడు మోర్ దెన్ 1 స్టేట్‌లో అయితే దాని యొక్క ఎక్స్‌పెండిచర్ రేషియోలో తీసుకుంటాం. సెక్షన్ 12 అయినా, 13 అయినా అంతే. ఆ తర్వాత ఏంటి? వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వేర్ రిలీజ్డ్ సర్క్యూట్ ఈస్ ఇన్‌స్టాల్డ్ ఇన్ మోర్ దెన్ 1 స్టేట్. ఇప్పుడేంటంటే పోల్స్ పెట్టి టెలికమ్యూనికేషన్ లైన్స్ ఎయాలంటే పంచుతారు కదా! ఇప్పుడు వీటిల మీద ఎలా అంటే ఎన్ని సర్క్యూట్స్ ఉన్నాయో ఒక్కొక్క స్టేట్‌లో సప్లై ఆఫ్ సర్వీసెస్ షాల్ బి ట్రీటెడ్ ఇన్ ద మీడ్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ప్రొపోర్షనేట్ టు ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ లయింగ్ ఇన్ ఈచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క యూనియన్ టెరిటరీలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో దాని బేస్ మీద చెప్తారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వేర్ ద సర్వీస్ ఈస్ పెర్ఫార్మ్ మోర్ దెన్ 1 స్టేట్. అది గూడ్స్ ఆర్ ఇండివిడ్యువల్స్. గూడ్స్ గానీ, ఇండివిడ్యువల్స్ రిలేటెడ్ గానీ ఏదైనా సరే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఎలా ప్రొపోర్షనేట్ చేస్తావు? ఒకవేళ గనక నీ దగ్గర కాంట్రాక్ట్ అగ్రీమెంట్ ఉంటే ఆ బేస్ మీద చేసేయి. కాంట్రాక్ట్ అగ్రీమెంట్ లేదు అనుకుంటే ఒకవేళ నువ్వు చేస్తున్న సర్వీసు ఒకటే సంబంధించిన గూడ్స్ అయితే ఈక్వల్ రేషియోలో పంచు. డిఫరెంట్ గూడ్స్ అయితే ఇన్వాయిస్ బేస్ మీద పంచు. ఈ సర్వీసెస్ సప్లై టు ఇండివిడ్యువల్స్ అయితే ఇండి ఎవరికి సర్వీసెస్ సప్లై టు ఇండివిడ్యువల్స్ అయితే ఎక్స్‌పెన్స్ రేషియోలో పంచు. ఓకే. నెక్స్ట్ మనకేమైపోయింది? ఇదొక పాయింట్ చూడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఒక సాఫ్ట్‌వేర్ గారిని ఎవడికైనా పంపేటప్పుడు టాక్సబుల్ టెరిటరీ టు లొకేటెడ్ ఇన్ నాన్ టాక్సబుల్ టెరిటరీ బై యూజింగ్ ఏంది శాంపుల్ ప్రోటోటైప్ హార్డ్‌వేర్ టెస్ట్ కిట్స్ ఈజ్ ఏ కాంపోజిట్ సప్లై వేరిన్ సచ్ టెస్టింగ్ ఈజ్ అన్ యాన్సిలరీ సప్లై ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ద సర్వీస్ రిసిపియంట్ యాస్ పర్ 13 సబ్‌సెక్షన్ 2. అంటే ఏంటి? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ప్లేస్ ఆఫ్ సప్లై అయితది. జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం అప్లై చేయాలి. నీకేమన్నా అర్థమైందా? నువ్విప్పుడు ఎవడికైనా సాఫ్ట్‌వేర్ అమ్మాలనుకో, డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్‌ని చేతిలో పెట్టి ఇవ్వలేవు కదా! ఒక హార్డ్‌వేర్‌లోనో, పెన్ డ్రైవ్‌లోనో పెట్టాలి. అటువంటి వాటిలకి ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా చేస్తామంటే జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేస్తాము. నెక్స్ట్ ఏంటి? ఇంకొకటి ఉండిపోయింది. ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడు. ఒక కంపెనీ అనేది ఫారిన్‌లో ఉన్న వేరే కంపెనీతో టై అప్ అయ్యి ఆడిట్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఇది. టాక్స్ సర్వీసెస్ రెండిట్లికి కలిపి 5000 తీసుకుంటానని చెప్పాడు. అయితే ఆడిట్ సర్వీస్‌కేమో 3000 టాక్స్ సర్వీస్‌కేమో 2000. మనోడు ఏం చేశాడు? ఆడిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. దాని మీద 3000 తీసేసుకున్నాడు. మొత్తం 5000 తీసేసుకుంటాడు. అందులో 3000 ఏం చేస్తాడు? ఆడిట్ సర్వీసెస్. ఇంకో టాక్స్ సర్వీసెస్‌కి ఆ జర్మనీలో వేరే వాడితో చేయించేసుకొని వాడిని ఏమన్నా అంటే ఈడికి బాబు ఆడికి $2000 పే చేసేయి సెట్ అయిపోద్ది అన్నాడు. ఈడు 3000 తీసుకున్నాడు. ఆడికేమో 2000. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసిన సర్వీసెస్ ఎంత అంటే ఎంత? 3000 2000 5000 మొత్తం టోటల్ వాల్యూ అవుతది. సో, టోటల్ వాల్యూ 5000 విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఏంటంటే నువ్వు జర్మనీలో వేరే వాడి దగ్గర నువ్వేం చేస్తున్నావు సర్వీసెస్ తీసుకున్నావు కదా! నువ్వు ఇంకోడికి ప్రొవైడ్ చేయడానికి దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి ఆ 2000ని ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కింద దాని మీద ఐజీఎస్టీ పే చేస్తా అని చెప్పాలి.
నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయా. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడు ఇది. సెక్షన్ 13 సబ్‌సెక్షన్ 6. ఇప్పుడు మాట్లాడిన ఈ మూల ప్రాపర్టీ గురించి గానీ, పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ గానీ, పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండివిడ్యువల్స్, ఆర్గనైజింగ్ అండ్ ఈవెంట్ ఈ అన్నిటిలో కూడా పార్ట్లీ ఇండియా, పార్ట్లీ ఔట్‌సైడ్ ఇండియా ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై అన్నది డీమ్డ్ టు బి ఇన్ ఇండియా. ఒక క్వెషన్‌లో ఏం చెప్తాడంటే, సగమేమో ఇండియాలో జరుగుతున్నాయి సర్వీసెస్, సగం ఇక్కడ జరుగుతున్నాయి. అంటే మనం ఈ రెండిట్లో సెపరేట్ చేయకూడదు. పార్ట్లీ ఇన్ ఇండియా అంటే కంప్లీట్‌గా ఇండియాలో జరిగినట్టే ట్రీట్ చేయాలి. ఇండియాలో ఏదైతే లొకేషన్ ఉంటదో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అయితది. ఓన్లీ ఔట్‌సైడ్ ఇండియా అయితేనే అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఔట్‌సైడ్ ఇండియా అవుద్ది. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ సర్వీస్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఫర్ సప్లయర్ ఆర్ ఇంటర్మీడియరీ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా ఫర్ పేమెంట్ ఆఫ్ ఐజీఎస్టీ. ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ మాట్లాడుకున్నాం, ప్లే స్టోర్ వీళ్ళిద్దరు కనుక అవుట్సైడ్ ఇండియాలో ఉంటే అప్పుడు జీఎస్టీ ఎలా కడతాడు? ఒకవేళ ఆడికి కనుక ఫిజికల్ ప్రెజెన్స్ ఇండియా ఉంటే వాడు సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని వాడు ఐజీఎస్టీ పే చేసేస్తాడు. ఒకవేళ ఆడికి లేదనుకో ఫిజికల్ ప్రెజెన్స్, ఆడు ఏం చేయాలంటే ఒక రిప్రజెంటేటివ్ని అపాయింట్ చేసుకుని ఆ రిప్రజెంటేటివ్ చేత వాడు ఏం చేయాలి? సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ అప్లై చేయించుకొని ఐజీఎస్టీ పే చేయాలి. ఒకవేళ రిప్రజెంటేటివ్ కూడా లేకపోతే ఒకరిని అపాయింట్ చేసుకో. ఒక కంటిన్యూ ఆపరేషన్ అవుట్ సైడ్ అదో ఆప్షన్ 1 ఏంటి? నువ్వు ఒకరిని అపాయింట్ చేసుకొని వాడితో రిజిస్టర్ చేయించి ఐజీఎస్టీ పే చేయి. ఒకవేళ కంటిన్యూ ఆపరేషన్ అవుట్ సైడ్ ఇండియా అప్పుడు ఇంకొక కేసు ఏంటంటే ఇండియాలో ఆపరేట్ చేయకుండా అవుట్ సైడ్ ఇండియాలో చేసుకుంటే అప్పుడు కూడా నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐజీఎస్టీ పే చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ ఈ కామర్స్ ఆపరేటర్ ఇఫ్ నైదర్ హ్యావింగ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆర్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా దే షుడ్ అపాయింట్ ఏ రిప్రజెంటేటివ్ ఇండియా. ఈ కామర్స్ ఆపరేటర్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒకరిని ఎవరిని వాడి యొక్క రిప్రజెంటేటివ్ని ఇండియాలో అపాయింట్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటి? సప్లైడ్ టు పే లైబిలిటీ టు పే ఐజీఎస్టీ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్. ఆన్లైన్ గేమింగ్ సంబంధించింది ఎవడైతే ఇండియాలో ఎవడు రిసీవ్ చేసుకున్నా సరే సప్లయర్దే రెస్పాన్సిబిలిటీ జీఎస్టీ కట్టడం. ఒకవేళ నీకు ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటే అది సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని జీఎస్టీ కట్టే. ఒకవేళ లేదు అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? ఒకరిని అపాయింట్ చేయించుకొని వాడితో రిజిస్ట్రేషన్ చేయించి ఐజీఎస్టీ పే చేయి. ఆడేం చేయొచ్చు? సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ ఆడు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కంటిన్యూ చేసేద్దాం అనుకుంటే ఆడి వెబ్సైట్ మొత్తం అన్నీ ఏం చేస్తాం? మనం బ్లాక్ చేసేస్తాం. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ప్లేస్ ఆఫ్ సప్లై. థ్యాంక్ యూ.